దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము యథాప్రకారముగా మనం ఈరోజు ఆరాధనను నడిపించుకొనుచున్నాము. ఆరాధన ప్రారంభించబడి ముందుగా ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి జాజి గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, జీవాధిపతి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన వారం నుండి తండ్రి ప్రభా నాయన, ఈ వారం వరకు తండ్రి నీ సజీవ లెక్కలో ఉంచి నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు ప్రభా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మమ్మలను, మా కుటుంబీకులను, అనేక మందిని తండ్రి ప్రభా నాయన కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను గనపరచడానికి తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఏ కీడైన ప్రభా మా దరికి చేరకుండా తండ్రి ప్రభా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఇప్పుడు పాటల ద్వారా నిన్ను స్తుతించుకొని చుండగా మా పాటల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభా నాయన. నీ జీవాహారం మాకు దయచేయండి ప్రభా నాయన. మాకు తెలియని లోతైన మర్మాలు తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నాయన. ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ప్రభా నాయన మా సన్నిధి చుట్టూ ప్రభా నాయన నీ దేవదత్తులు కావలి కంచొచ్చమని అడుగుచున్నాం. ఎటువంటి దుష్ట దురాత్మ సమూహాలు ప్రభా నాయన సన్నిధిలో ప్రవేశించకుండా కాపాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభా నాయన. ఈ ఆరాధన అంతా ప్రభా నీకు మహిమకరంగా జరగడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయనయ్యా. నీ తోడు నీడ సహాయం మాకు దయచేయమని, ఈ ఆరాధన అంతా నీకు మహిమకరంగా జరగడానికి నీ కృప మాకు తోడించమని, ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆరాధనలో భాగంగా దేవుని స్తుతించుకుందాం. కొన్ని స్తుతి పాటలు పాడుకుందాం. యేసులో ఆనందము అనేటువంటి పాట మనం పాడుకుందాం. ఇప్పుడు
అన్ని వేళలా సంతోషము యేసులో ఆనందము అన్ని వేళలా సంతోషము వేదనలైనా శోధనలైనా Hallelujah, హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. గడిచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు కాచిన దేవ స్తోత్రము. గడిచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు కాచిన దేవ స్తోత్రము.
యేసయ్యా నీకే స్తోత్రము. పగలు విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. నామమును ఆలకించి ఆదుకుంటివి. నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. నామమును ఆలకించి ఆదుకుంటివి. నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా, బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా. నా భారమంతయు నీవే మోసినావయ్యా. స్తోత్రము, నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము, నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంతా నీ కృపలో సాగిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. గడచిన కాలమంతా నీ కృపలో సాగిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. స్తోత్రము, నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము, నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము, నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము, నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన కాలం అంతా దేవుడు తన కృపలో దాచిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథము 115వ కీర్తన ఇప్పుడు చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ కుమార్ 115వ కీర్తన చదివి వినిపిస్తారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. తను కిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనిడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఆయన మమ్ము ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థుల ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు.
మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారను యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను కీర్తించెదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభువును స్తుతించి ఉన్నాము. అదేవిధంగా బైబిల్ పఠనం కూడా చేసుకుని ఉన్నాము. ఇప్పుడు బైబిల్ పఠన నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి ప్రవళిక జాయ్ ప్రార్థన చేసి నడిపిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. గడిచిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము ఆరాధించుకొనిచుండగా మీరు మీ మధ్యలో ఉన్నాను ప్రభా. పాటలు పాడుచుండగా మీరు మీ మధ్యలో ఉన్నారు ప్రభా. పాటల ద్వారా మేము మిమ్మల్ని మహిమపరచుచుండగా మీరు మీ మధ్యలో ఉన్నారు ప్రభా. మా మహిమలను మీరే పొందుకున్నారు ప్రభా తండ్రి. వాక్యం చదువుచుండగా మీరు మా మధ్యలో ఉన్నాను ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. వాక్యం ద్వారా మేము ఇంకా ఎన్నో అనేక విషయాలను తెలుసుకున్నట్టుకు మీ కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఈ ప్రార్థన అంతా మీకు మహిమకరంగా జరుగులాగున నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి ప్రవళిక జాయ్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఇప్పుడు 115వ కీర్తన కొన్ని చరణాలు మనం ధ్యానించుకుందాం. చదవండి. 115వ కీర్తన. మాకు కాదు యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన ఆయన చేయించినాడు. చాలండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. అన్ని జనులు ఏమంటున్నారండి? ప్రభు అయిన దేవుణ్ణి, ఈయన మాకు కాదు, ఈయన మా దేవుడు కానే కాదు. మనం ఏం చెప్తున్నాం? నిజమైన దేవుడు బేస్ తగ్గించినట్టు బేస్. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. యెహోవా మాకు కాదు, మాకు కాదని ఎవరంటున్నారండి? అన్యజనులు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ద్వారానే మనము రక్షణ పొందగలము, ఆయన ద్వారానే నిత్యజీవం దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం అనేక మందికి తెలియజేసినప్పుడు, కాదు ఆయన మా దేవుడు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు యేసు ప్రభు, ఆయన పరాయి దేశస్థుడు, పరాయి దేశం వారి దేవుడు, మాకు సంబంధించిన వాడు కాదు, మన దేశం వాడు కాదు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతూ ఉంటారన్నమాట. మాకు కాదు యేసు ప్రభు అని చెప్పేసి చాలా మంది అన్యజనులు మాట్లాడుకుంటున్నారు. ఇంకేమంటున్నారట? వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మీ దేవుడేడి, ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారనమాట. ఒక మాట ఉంది బైబిల్లో, దేవుడు లేడని ఎవరు అడుగుతారంటే, మీ దేవుడు ఏడి అని ఎవరు అడుగుతారండి? బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు ఏం చేస్తారట? తమ హృదయంలో అనుకుంటూ ఉంటారనమాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఇక్కడ కూడా ఈ కీర్తన గ్రంథంలో దేవుడేడి, వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఇక్కడ ఏమన్నారు? మా దేవుడు ఎక్కడ ఉన్నాడట? ఆకాశం ముందు ఉన్నాడు. మన దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆకాశం ముందు ఉన్నాడు. మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వమును స్థాపించిన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు, యుగ యుగములు ఉండువాడు అనువాడు అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అన్నమాట. ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఆకాశం ముందు ఉన్నాడు దేవుడు.
ఆకాశం మీద ఉండి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. నరులందరినీ ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. వారి నడతలను, వారి యొక్క ప్రవర్తనను అన్నీ చూస్తున్నాడండి దేవుడు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇంకేంటి? తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడంట? చేయించున్నాడు. తనకిచ్చ, ఇచ్చ అంటే ఇష్టము. తనకి ఏది ఇష్టమైనదో అది మాత్రం ఆయన చేయగలుగుతున్నాడు. తనకిష్టం ఈ ప్రపంచము, ఈ మహాకాశము, ఈ సర్వ సృష్టి ఆయన కలుగు చేసింది. ఆయన ఇష్ట ప్రకారంగా కలుగు చేసింది. తన యొక్క ఇష్టానుసారంగా ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవాది దేవుడు మన యేసు ప్రభువు వారు. ఇంకేమంటున్నాడు? వారి విగ్రహములు వెండి బంగారువి. వారి విగ్రహములు ఎటువంటి ఒకట? వెండితో బంగారంతో తయారు చేసినవి. అవి మనుషుల చేతి పనులు. ఒక విగ్రహం ఉందండి. విగ్రహాన్ని ఏం చేయాలి? ఒక కుండ ఉంది. కుమ్మరవాడు ఏం చేస్తాడు? తన మనసులో ఒక ఆకారం పెట్టుకుంటాడు. ఎలా కావాలంటే దాన్ని అలా మలుస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే ఒక శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కినప్పుడు పలానా ఆకారం కావాలి అని ఏం చేస్తారంటే ఒక విగ్రహాన్ని చెక్కుతా ఉంటాడు. ఎవరు చెప్తారు? అది మనిషి. ఒక మనుషులు కల్పించినటువంటి ఈ యొక్క విగ్రహాలు, వెండి బంగారు విగ్రహాలు ఎవరి పనులే? మనుషుల యొక్క చేతి పనులు, చేతితో చేసినటువంటివి ఇవన్నీ కూడా. వాటికి మంచి నోరు పెడతాడు, పెదాలు పెడతాడు, లిప్స్టిక్ వేస్తాడు. మంచిగా అవి మాట్లాడతాయా? మాట్లాడవు. మంచి కళ్ళు పెడతాడు, సేమ్ మన కళ్ళు లాగే పెడతాడు చిత్రంలో, కానీ అవి చూడలేవు. ముక్కు పెడతాడు, వాసన చూడలేవు. ఇక్కడంతా బైబిల్లో రాయబడి ఉందండి. అవి వారి విగ్రహములు వెండి బంగారువి. మంచి వెండి బంగారంతో తయారు చేస్తున్నారు. అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులు, దానికి చెవులు, మంచి చెవులు కూడా పెడతాడు శిల్పి. చెవులుండి కూడా చూడవు, వినవు. మన ముక్కుండి కూడా ఏం చేయవట? వాసన చూడలేవు. మనం ఏం చేస్తామంటే మనలో జీవం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? వాసన చూస్తాం. మన దేవుడు ఎటువంటి వాడు? జీవము గల దేవుడు. ఆ జీవాన్ని మన నాసికారంధ్రాల్లో ఉంచాడు కాబట్టి, ఆయన జీవవాదులు ఊదాడు కాబట్టి మనం జీవించు ప్రాణిగా అయ్యాం, జీవించు మనుషులు అయ్యాం. విగ్రహానికి ఏం లేదు? జీవం లేదు, ప్రాణం లేదు. అదేంటట? వెండి బంగారంతో తయారు చేసినవి, మట్టితో తయారు చేసిన విగ్రహాలు అనమాట. వాటిలో ఎటువంటి చలనం గాని, ఎటువంటి జీవం గాని లేదు. అటువంటి వాటికి మీరు మొక్కుతున్నారు అనేటువంటి విషయాన్ని అలనాటి ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు? ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు. చేతులుంటాయి, మంచి చేతులు పెడతాడు, బలమైన చేతులు, బలిష్టమైన చేతులు పెడతాడు. కానీ అవి ఏం చేయవు? ఆ చేతులతో ఎటువంటి పనులు కూడా చెయ్యలేవు. ఇంకేంటట? పాదములుండి నడువవు. పాదాలుంటాయి, కాళ్ళు పెడతాడు శిల్పి ఆ విగ్రహానికి. చాలా ఎంతో ఖర్చు పెట్టి తయారు చేస్తారనమాట ఆ విగ్రహాన్ని. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. కానీ అది కన్నులుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడదు. ఇంకేంటట? చేతులుండి కూడా చేతులుండి ఎటువంటి పనులు చెయ్యలేవు, కాళ్ళుండి నడవవు, చెవులుండి వినవు. ఇంకేమంటున్నాడు? గొంతుకుతో మాట్లాడవు. గొంతు కూడా ఉంటది. మాట్లాడాలంటే ఏం కావాలంటే మనకి స్వరపేటికి కావాలి మనం మాట్లాడాలంటే. కానీ వాటికి గొంతు పెడతాడు, దేవుడిగా అంటారు, కానీ అవి మాట్లాడవు. ఇంకేమంటున్నాడు? వాటిని చేయవారును వాటి యందు నమ్మకం ఉంచువారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఎవరైతే వాటిని తయారు చేసి ఒక విగ్రహంగా, ఒక బొమ్మగా పెట్టి ఇది దేవుడు మనకి అని చెప్పుకుంటారో, వారు ఎవరైతే వాటిని తయారు చేసి చెప్తున్నారో దేవుడని, వారు కూడా అటువంటి వారే ఉన్నారు. అంటే వారు కూడా ఒక విగ్రహంలా ఉన్నారు. ఎందుకంటే వాటిలో ఏములు కూడా, వారిలో జీవం లేదు, చలనం లేదు, ఎటువంటి తెలివితేటలు లేవు, ఎటువంటి జ్ఞానము లేదు. వాటిని ఎవరైతే తయారు చేస్తారో వారు కూడా ఒక విగ్రహంతో సమానము. వాళ్ళు కూడా కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, నోరుండి మాట్లాడలేరు, చెవులుండి వినలేరు సత్యాన్ని. అంతత్వంలో ఉన్నారు వారు.
అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇంకా మన ఇశ్రాయేలుతో చెప్పారు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. మీరు ఎందుకు ఇలాంటి విగ్రహాలు చేసుకుంటున్నారు? ఎందుకు వెలగల వస్తువులు వెచ్చించి బంగారపు వెండితో తయారు చేసుకుంటున్నారు? అన్ని రూపాలు వాటికి పెడుతున్నారు, కానీ ఏమాత్రం కూడా అవి పని చేయవు. వాటిని చేసే మీరు కూడా ఆ విగ్రహాలతో సమానము, అటువంటి వారే ఉన్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, యెహోవా వారికి ఏం చేస్తారట? సహాయముగా ఉంటాడు, కీడముగా ఉంటాడు. ఆయన యొక్క జీవము ఎల్లప్పుడూ కూడా వారిలో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట, నిత్యము కూడా. యెహోవా నమ్ముకోండి, యెహోవాయే నిజమైన దేవుడు. బైబిల్ వాక్యంలో ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. కొందరికండి, కొందరికి కాదైన ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఆయన ఉపకారి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే ముక్తి, ఆయన ద్వారానే శాంతి, ఆయన ద్వారానే నిత్య జీవానికి మార్గం దొరుకుతుంది అనమాట. ఈ భూలోకంలో మనం జీవించేది చాలా తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. ఈ మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? చూడండి, రక్షణ అనేది ఈ భూమి మీద ఉండగానే మనం పొందుకోవాలి. చనిపోయిన తర్వాత మనకు రక్షణ అంటూ రాదు. చూడండి, ఇంకొక మాట కూడా చదువుకుందాం. 17వ చరణం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులు, నువ్వు చనిపోయినాక ఇంకేముంటది? నీకు ఇంకేముండదు. నువ్వు చనిపోయినాక రెండు మార్గాలు ఉన్నాయి. వెళితే నువ్వు నరకానికి వెళ్ళాలి, లేదంటే పరలోకం వెళ్ళాలి, అంతే తప్ప వేరొక మార్గము లేనే లేదండి. ఇక్కడ ఏమంటున్నాడు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులు ఆయన స్తుతించలేవు. చనిపోయిన వారు ఎవ్వరు కూడా ఆయన స్తుతింపలేరు. చనిపోయిన తర్వాత ఏముండదు, ఇంకా అయిపోయింది నీ జీవితం. ఈ భూమి మీద నువ్వు బ్రతికుండగానే నీకు గమ్యస్థానం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళతావు? నీకు రక్షణ ఎలా దొరుకుతుంది అనేటువంటి విషయం అంతా కూడా నీ భూమి మీద ఉండగానే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నీ జీవితం అంతా పాపంతో జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీకు ఇష్టం వచ్చినట్లు నడుస్తూ, గర్వంతో అహంకారంతో నడిచినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? సరాసరి నరకానికి వెళ్ళిపోతావు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. నరకానికి వెళ్లకుండా నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. నీ స్నేహితుడు గాని, నీ బంధువు గాని, నీ రక్త సంబంధి గాని, నీ తండ్రి గాని, నీ తల్లి గాని, నీ అక్క, నీ చెల్లి గాని ఎవరు నిన్ను కాపాడలేరు. నీ డబ్బు గాని, నీ ఆస్తి గాని, నీ ఐశ్వర్యం గాని, నీ వెండి, నీ బంగారం, ఏది నిన్ను కాపాడలేదు. కాబట్టి నిన్ను కాపాడేవాడు ఒకే ఒకడు ఉన్నాడండి, ఆయన యేసు ప్రభువు వారు. ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు రక్షణ కావాలా? ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ మానవులు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఏమాత్రం ఆయన నశించిపోవడానికి ఆయన ఇష్టం లేదు. ఆయన రక్షించాలనే ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ యొక్క మానవులు ఆయన మాట వినకుండా రకరకాల తంత్రాలు కల్పించుకొని, రకరకాల విగ్రహాలు, రకరకాల దేవుళ్ళు వారిగా సృష్టించుకొని సత్యాన్ని పక్కన పెట్టేసి అసత్యానికి లోబడుతూ వారి మార్గాన్ని వారే చెరుపు వేసుకుంటూ వారి యొక్క నాశనానికి వారే కారకులుగా అయిపోతున్నారు ఈనాడు అనేక మంది. అలాంటి వారిని చూస్తున్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుందండి. ఎందుకు బాధ? మనం పరలోకి వెళ్తాం, మన పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకి వెళ్ళాలని కోరుకోవాలి. అయితే ఏం చేయాలి? వారిని కూడా దేవుని యందు భయభక్తులతో పెంచాలి. మన కుటుంబీకుల్ని, మన బంధువులు అందరినీ మనం ఒకరో రక్షింపబడి పరలోకి వెళ్తే అది ఏం ఉపయోగం అండి? మన తోటి వారిని కూడా రక్షించాలి కదా. అటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నమాట. కాబట్టి
మృతులు ఆయన స్తుతింపలేరు. మౌన స్థితిలోనికి దిగిపో వారందరూ కూడా ఆయన్ని స్తుతింపలేరు. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా, అయ్యో ప్రభువా నువ్వు అంటావు ఆ రోజున, ప్రభువా అనేక మంది దైవ సేవకులు చెప్పారు, అనేక మంది నాకు ప్రభువుని కోసం తెలియజేశారు, నేను నమ్ముకుంటే రక్షణ కలుగుతుందని చెప్పారు, అయినా సరే నేను వెళ్ళలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఆయన నీ మొర వినడు. నీ మొర వినడు. భూలోకంలో ఉండగానే, అందుకే నీకు భూమి మీద ఒక మంచి సమయం ఇచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు, నీకు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా నీకే ఇచ్చాడు. నిర్ణయం నీది, బలవంతం లేదండి. యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ దగ్గరికి వచ్చి నీ తలుపు కొడుతూ ఉన్నాడు. నీతో ఆయన కలిసి ఉండాలని, నీతో ఆయన కలిసి భోజనం చేయాలని, నీతో ఆయన కలిసి నివసించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. తలుపు తీసావనుకోండి, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఏ తలుపు అది? నీ హృదయం అనే తలుపు. నువ్వు తెరిచినట్లయితే ఆయన నీతో నీ ఇంటిలోనికి వచ్చి, నీ హృదయం అనే స్థలంలోకి వచ్చి, నీ హృదయంలోకి ఆయన వచ్చి, ఆయన నీతో పాటు నివాసం చేస్తూ నిన్ను ఒక మహిమ రాజ్యంలోనికి, ఒక ఉన్నతమైన రాజ్యంలోనికి తీసుకువెళ్ళే అవకాశం దేవుడు నీకు ఈ మధ్యాహ్న కాలంలో కల్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నావా దేవుని మాటలు? దేవుని ఎంత లక్ష్యం ఉంచుతున్నావా? దేవుడు అంటే నీకు ఎగతాళిగా ఉందా? అవహేళన, చిన్నచూపు చూస్తున్నావా? ఈయన నిజమైన దేవుడు కాదు అని అనుకుంటున్నావా? ఒకరోజు వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈరోజు మాటలన్నీ కూడా, నువ్వు పలికే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. ఆ రోజు నువ్వు ప్రభువు దోషిగా నిలబడతావా, నిర్దోషిగా నిలబడతావా, అది నీ ఇష్టం. ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాలి. ఏదో నేను భూమి మీద నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, నన్ను అడిగేవారు లేరు, నాకు ఎదురు లేదు, నా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకనొక సమయం వస్తుంది, ఏడ్చి గగ్గోలు పెడతావు, అరుస్తావు, కేకలు పెడతావు, అయ్యో 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 భూమి మీద నేను వారి మాట వినలేదు అని ఏడుస్తూ రోధిస్తూ దొరులుతూ ఉంటావు. ప్రభువు కూడా నిన్ను కాపాడు, ఎవరు నిన్ను రక్షించలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో ఈ మాటలు వింటున్న నీవు నీకు హృదయాన్ని మార్చుకో. నీ మతం కాదండి ముఖ్యం, నీ కులం కాదండి ముఖ్యం, నీ వంశం కాదండి ముఖ్యం, నీ హృదయం ముఖ్యం. దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని మాత్రమే మార్చుకోమంటున్నాడు. నీ మతంతో కానీ, నీ కులంతో కానీ, నీ ఆస్తిపాస్తులతో కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నీ హృదయాన్ని మార్చుకో. నేను చెప్పినట్లుగా జీవించు. నా మార్గము జీవ మార్గము, ఇటువంటి జీవ మార్గంలోకి వస్తే నువ్వు రక్షింపబడతావు అని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. నిర్ణయం నీదావు ప్రియ సహోదరి సహోదరుడా. మృతులు మౌనస్థితులను దిగిపోవాలని వారు కూడా యెహోవాను ఏమాత్రము స్తుతింపరు. స్తుతించే అవకాశం కూడా లేదు. భూమి మీద ఉండగానే నీకు ఒక మంచి అవకాశం ఇచ్చేశాడు దేవుడు. ప్రతి నిమిషము చాలా విలువైనది, ప్రతి క్షణము చాలా విలువైనది, ప్రతి సంవత్సరం, ప్రతి నెల చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? క్రీస్తుయందు భయభక్తులు కలిగి జీవిస్తే, క్రీస్తుని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ రోజే నీకు రక్షణ దొరుకుతుంది. నీ యొక్క పాపాలు విడిచిపెట్టి ఈ జీవ మార్గంలోకి వచ్చినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. నిజమైన దేవుడు, క్షమించే దేవుడు, దయ చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. కాబట్టి ఇంతవరకు మనం 115వ కీర్తనలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళదాం. మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమిస్తున్న మా పర్యాపరలోకి తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన ఆదివారం నుండి తండ్రి ప్రభా, ఈ ఆదివారము అనగా 11వ తారీఖు 7వ నెల 2021వ సంవత్సరము ఆదివారము వరకు నన్ను, నా కుటుంబాన్ని,
అదేవిధంగా సంఘమును, అదేవిధంగా తండ్రి ప్రభా అనేక సంఘమును, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేము పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాము, వాక్య పఠనం ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళుచుండగా నా నోటికి మీరు బోరగా ఉండండి ప్రభా. మీరు మాతో ఏమి మాట్లాడని ఉన్నారో తండ్రి ప్రభా, ఆ యొక్క మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ఆ మాటల ప్రకారంగా వారు జీవించడానికి, నీవు చెప్పిన దారిలో ప్రతి ఒక్కరు నడవడానికి, నీ రక్షణ భాగం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి మధ్యాహ్న కాల సమయంలో మంచి సమయంలో వారందరికీ మీరు అనుగ్రహించినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడను, నమ్మిన వానికి శిక్ష విధింపబడను అని నువ్వు క్లియర్ గా చెప్పి ఉన్నావు తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క మాటలను విని విశ్వసించి మాట ప్రకారం నడుచుకొని రాబో ఉగ్రత నుండి తప్పించబడడానికి ఒక కృప చూపించండి ప్రభా. దేవనైనా ప్రతి ఒక్కరూ నీ యొక్క రాజ్యంలోనికి రావాలి ప్రభా. ఇది ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యం తండ్రి ప్రభా. అటువంటి రాజ్యము, శాశ్వతమైన రాజ్యం మా అందరికి దయచేయండి నాయన. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి ప్రభా. పాపులను వెతక రక్షించడానికి మాత్రం మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి ప్రభా. పాపంలో జీవిస్తున్న అనేక మందిని రక్షించండి నాయన. వారి యొక్క హృదయాలను తట్టండి, వారిని నీ వైపు త్రిప్పండి ప్రభా. దేవనైనా ఎంతో మంది నీ యొక్క మాటలు వినకుండా తండ్రి ప్రభా, నీకు విరోధముగా తండ్రి ప్రభా నిన్ను హేళన చేస్తూ అవమానపరుస్తూ తండ్రి ప్రభా నిన్ను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. వారందరి కోసం మేము మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. వారందరిని దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలను తట్టండి, వారి హృదయాలను తెరవండి నాయన. నీ రాజ్య వ్యాప్తి కొరకు వారందరూ పాటుపడులాగన చక్కని మారు మనసు, చక్కని ఆత్మీయ విధానం వారికి దయచేయండి తండ్రి ప్రభా. వారు రక్షింపబడాలని మా యొక్క ఆశ, కోరిక తండ్రి ప్రభా. మా అందరికంటే నువ్వు కూడా చాలా ఉన్నతంగా వారి కోసం ఆలోచిస్తున్నావు తండ్రి ప్రభా. ఈ లోకంలో ఉండగానే వారు రక్షణ పొందుకోవాలి తండ్రి ప్రభా. చనిపోయిన తర్వాత ఏమి లేదు, ఇంకా చనిపోయిన తర్వాత ఏమి లేదు తండ్రి ప్రభా. ఒక సమయం ఇచ్చే భూలోకంలో ఆ సమయాన్ని మేము ఉపయోగించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఇప్పుడు వాక్యమును బోధించుండగా మాతో మీరు మాట్లాడి మీ యొక్క ఆత్మీయ శక్తితో, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మాకు కావాల్సిన ఆత్మీయహారం దయచేయమని, విరిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. ఇప్పుడు మన వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుండి 22 వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనాల వరకు మనం ఈరోజు మన ధ్యానాంశం. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం పేరు క్రీస్తు కోసం ద్వేషింపబడుచున్నావా? అయితే నీవు రక్షింపబడదు. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు కోసం నీవు ద్వేషింపబడుచున్నావా? చెప్పండి అందరూ. క్రీస్తు కోసం నీవు ద్వేషింపబడుచున్నావా? అయితే నీవేమవుతావట? రక్షింపబడతావు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుండి 22 వచనాల వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి. అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకం మీద సంచరిస్తున్న కాలంలో ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకుని అనేకమైన అద్భుత కార్యములను, ఆశ్చర్యకార్యములను ఈ లోకంలో చేస్తూ తన శిష్యులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు ప్రభువారు. ప్రియమైన శిష్యులారా, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? నేను
ఇదిగో తోడేళ్ల మధ్యకు, ఎక్కడికి పంపిస్తున్నాడు వారిని? తోడేళ్ల మధ్యకు. ఎవరిని పంపినట్లు? గొర్రెలను. చూడండి, తోడేళ్ల దగ్గరికి గొర్రె వెళుతుందా? మనం ఆలోచిద్దాం ఈ లోకానుసారంగా. గొర్రె దగ్గరికి తోడేలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? తోడేలు గొర్రెని తినేస్తుంది, చంపుకొని తినేస్తుంది. మరి ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని నేను పంపుచున్నాను ఈ లోకంలోకి. ఎవరి గురించి? తోడేళ్ళంటే ఎవరు? తోడేళ్ళంటే ఎవరంటే తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు ఈ లోకంలో ఉన్నారు. మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు, దుర్మార్గులు, వంచేవారు, మోసం చేసేవారు, అపవిత్రులు, దుర్మార్గ పనులు చేసేవారు ఈ లోకంలో ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ దేవుడు వేడితో పోల్చుతున్నాడు. తోడేళ్ళు. ఎవరితో అండి? తోడేళ్ళు. ఇలాంటి ప్రజల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ప్రియమైన శిష్యులారా. మీరు గొర్రెలు, నా గొర్రెలు. కానీ మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నాను? నేను తోడేళ్ల మధ్యకు పంపిస్తా ఉన్నాను నేను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా పలికిన మాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక ఎలా ఉండాలి? మీరు పాముల వలె వివేకము కలిగి ఉండాలి. చూడండి, పాముని ఎందుకు చెప్పాడు దేవుడు? పాముని ఎందుకు చెప్పాడు చెప్పండి? పాముకి ఏముందట? వివేకము, చాలా తెలివైనది. అందుకే ప్రభు అయిన యేసు వారు చెప్తా ఉంటారు ఆదికాండం 3:1 చూస్తే, సర్పం ఎలా ఉంటదట? పాము అంటే సర్పము. సర్పం ఎటువంటిది? చాలా యుక్తి గలది, కుయుక్తి. దేవుడు చేసిన భూజంతువులన్నిట్లో కూడా ఏది యుక్తి గలదట? సర్పము. పాము చాలా యుక్తి గలది, కుయుక్తి గలది. మొదటి మానవుడైన ఆదాముని అవని కూడా మాయ చేసి మోసం చేసింది ఎవరు? ఈ సర్పమే. చాలా తెలివైనది, చాలా తెలివితేటలుగా మాట్లాడుతుంది. నాకు అన్నీ తెలుసు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని మీకు చెప్తూ ఉంటది. కాబట్టి మీరు ఎలా ఉండాలట? పాముల వలె వివేకము కలిగి ఉండాలి. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి, చాలా తెలివిగా. ఇంకా ఎలా ఉండాలట? పావురం వలె నిష్కపటం. కపటం లేనిది పావురం అండి. ఇదేమో పాము ఎటువంటిది? కుయుక్తి గలది, చాలా యుక్తిగా ఉంటది, చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటది. అయితే మీరు ఏం చేయాలి? పాము వలె తెలివితేటలుగా మీరేం చేయాలి? ఈ లోకంలో వెళ్ళినప్పుడు చాలా తెలివితేటలుగా ప్రవర్తించాలి. ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎక్కడ వెళితే ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి వివేకము మీరు కలిగి ఉండాలి నా ప్రియమైన శిష్యులారా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ భూలోకంలో తన సువార్త పని నిమిత్తము పంపించే ముందు ఆయన వీరికి ట్రైనింగ్ చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని తోడేళ్ల లాంటి మనుషుల మధ్యకి మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. వారు మిమ్మల్ని మింగేస్తారు, చీల్చుకుని తినేస్తారు, హింస పెడతారు, బాధ పెడతారు, ఇబ్బందులకు గురి చేస్తారు, అవసరమైతే చంపుతారు కూడా. అలాంటి వారి మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. పాముల వలె వివేకము కలిగి ప్రవర్తించాలి, చాలా తెలివితేటలతో. పాము ఎంత యుక్తిగా ఉంటుందో, ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో, ఏ సమయానికి ఏ విధంగా అది తప్పించుకుంటుందో అటువంటి యుక్తి కలిగి మీరు ఉండాలి, అటువంటి వివేచన కలిగి మీరు ఉండాలి అని పాముని కూడా ఉదాహరణగా తీసుకుని బోధిస్తా ఉండడం. పాముల వలె ఏం చేయాలి? వివేకులను, పావురం వలె నిష్కపటులనే ఉండడి. అవసరం వచ్చినప్పుడు మీలో ఎటువంటి కపటం ఉండకూడదు. పావురం చూడండి, ఎటువంటి కపటం ఉండదు, నిష్కల్మషం. అందుకే పరిశుద్ధాత్మ ఏ రూపంలో దిగొచ్చింది యేసుప్రభు వారి మీదకి? పావురం రూపంలో దిగొచ్చింది అనమాట. అంటే పావురంలో ఏం లేదు? కపటం లేదండి, మోసం లేదండి.
కపటం లేదు, అది మోసం లేదు, కపటం లేని హృదయం. అలాంటి మనసు కలిగి మీరు ఉండాలి. కపటం లేని మనసు కలిగి ఉండాలి. మీరు ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు పావురులాగా నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. ఇంకెలా ఉండాలి? పాము వలె వివేకము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జనాంగాలు తోడేళ్ల లాంటి మనుషులు, తోడేళ్ల లాంటి మనుషులు, తోడేళ్ల లాంటి మనుషులు. మీరు చూస్తే గొర్రెలు, గొర్రె ఎలా ఉంటుంది? తల దించుకుని ఉంటది. తోడేలు ఏం చేస్తుంది? ఎప్పుడు మింగేద్దామా గొర్రెని, ఎప్పుడు చీల్చుకుని తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట తోడేలు. అలాంటి మనుషుల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తామని ఈ లోకంలోనికి. జాగ్రత్తగా ఉండాలి నా ప్రియమైన శిష్యులారా అని చెప్పేసి ప్రభువు అలనాడు తన శిష్యులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోకం తీరు ఎలా ఉంటుంది, ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఏంటి అనేటువంటి విషయాలు ప్రభు వారికి అన్నీ తెలుసు, అన్నీ అర్థమైనాయి. కాబట్టి ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చూడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఇంకేమన్నాడండి? మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో ఏం చేస్తారట? కొట్టింతురు. ఏంటి మీరు చేసిన తప్పేంటండి? ఏమైనా తప్పు చేశారా కొట్టించడానికి? ఏ నేరం చేయలేదు. సత్యాన్ని బోధిస్తుంటే ఈనాడు కూడా అనేక మంది విరోధులు బయలుదేరుతూ ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాడు, ఈయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు, అంతకుముందే మా దేవుడు ఉన్నారు అని చెప్పేసి రకరకాలుగా మనుషులను ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి క్రైస్తవ్యం నుండి ఎలాగైనా వారిని మరల్చాలని ఎంతగానో కుయుక్తులు కుతంత్రాలకు కల్పిస్తూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మనుషులను గురించి మీరు జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండాలి. మనుషులు మహామాయగాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరు కూర్చోండి? మనుషులను గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి ఇంకేం చేస్తారట? తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కుట్టించరు. ఇంకా జరగలేదు ఈ విషయం, ఫ్యూచర్లో ఇంకా జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది మీకు. శిష్యులారా, మీరు ఇవన్నీ భరించాలి, తట్టుకోవాలి. ఇవన్నీ మీరు ఏం చేయాలి? భరించాలి. ఈ లోకంలోకి మీరు వెళ్తున్నారు. లోకమైన పాపలోకంలోకి, దుర్మార్గమైన జనాంగంలోనికి, తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషుల దగ్గరికి మీరు వెళ్తున్నారు. వారికి సువార్త ప్రకటించడానికి, వారిని రక్షించాలని ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు. వారేం చేస్తారు? మిమ్మల్ని ఎప్పుడు పాడు చేయాలా, ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు వీరిని మింగేయాలా అని చెప్పి వారు దురాలోచనలు వారి హృదయాల్లో చేస్తూ ఉన్నారు. వారు హృదయ అంతరాలను పరిశీలించే దేవుడు ముందుగానే వారి యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ముందుగానే ఈ యొక్క మనుషుల స్థితిగతులను గూర్చి, వారి యొక్క ఆలోచన విధానమును గూర్చి, వారి యొక్క ప్రవర్తనను గూర్చి, వారు ప్రవర్తించే తీరును గూర్చి, భవిష్యత్తులో వారు ఏం చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు మీ ఎడల అనేటువంటి అనేకమైన విషయాల్ని తన యొక్క శిష్యులకి ప్రభు వారు బోధిస్తూ ఉన్నారన్నమాట. మిమ్మల్ని అవసరమైతే సమాజ మందిరంలో తీసుకెళ్తారు, జైలులో పెడతారు, కొరడాలతో కొట్టిస్తారు, కొరడాలతో కొడతారు. అన్యాయంగా అక్రమంగా మీరు చేసిన ఎటువంటి తప్పు లేదు, నేరం లేదు. ప్రభువుని ఏం చేశారండి? ఆయన ఎటువంటి నేరం లేదు. పిలాతు కూడా చెప్పాడు, ఈయనందు నాకు ఎటువంటి దోషం కానీ ఎటువంటి నేరం కానీ కనిపించడం లేదు. ఈయన విడుదల చేద్దాం అన్నప్పుడు ప్రజలు ఏం చేశారు? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఆయన ఏం చేశారు? సిలువ వేయండి. మరింత ఎక్కువ కేకలు పెట్టారు. బైబిల్లో రాయబడిన వారి కేకలే గెలిచాయి అనమాట. కొన్నిసార్లు అసత్యం కూడా గెలుస్తూ ఉంటది. సత్యాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు దాచిపెడతారు, అసత్యాన్ని సత్యంలా నమ్మిస్తారు అనమాట. అలాంటి మనుషుల మధ్యకి మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఉండడం, మనుషులు బట్టి జాగ్రత్తగా ఉండండి.
సమాజ మందిరం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు, కొరడాలతో కొడతారు. ఇంకేమన్నాడు? వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేపడదురు. న్యాయాధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి కూడా మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు. మిమ్మల్ని ఒక దోషిగా నిలబెడతారు, చిత్రహింసలు పెడతారు, మీ మీద అన్యాయపు తీర్పు చెప్తారు. నా ప్రియ శిష్యులారా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ముందుగానే ఆయన సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోకంలోనికి వెళ్లే ముందు మీ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, మిమ్మల్ని వారు ఏ విధంగా హింస పెడతారు, ఏ విధంగా మీరు హింసకు లోనవుతారు, ఏ విధమైన అన్యాయాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు, ఏ విధమైన తీర్పును మీరు ఎదుర్కొంటారు అనేటువంటి అనేకమైన విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ లోకంలో ఆయన జీవించున్న కాలంలో, సువార్త ప్రకటిస్తున్న కాలంలో తన శిష్యులను ట్రైనప్ చేస్తున్నాడు. మంచి శిక్షణ ఇస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో కూడా అనేక మంది శిక్షణ లేకుండా, ఏమండి, ఏమాత్రం ట్రైనింగ్ లేకుండా నాకంతా తెలుసు, నాకు అన్నీ వచ్చు అని విర్రవీగుతూ ఉన్నారు అనేక మంది. వారికి తీరా చూస్తే వారికి ఏమీ రాదు, బైబిల్ గురించి ఏమి తెలియదు, బైబిల్ వాక్యం గురించి తెలియదు, ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో కూడా వారికి తెలియదు. అలాంటి వారు ఈరోజు పెద్ద పెద్ద బోధకులుగా పెద్ద పెద్ద నీతి వాక్యాలు ప్రకటిస్తూ మేము పెద్ద సేవకులు అని చెప్పేసి గర్వం అహంకారంతో కలిగి ఉన్న అనేక మంది సేవకులు కూడా మనం చూస్తూ ఉన్నాం నేటి కాలంలో. వారిని బట్టి దేవుని నామం ఏం అవుతుందంటే దూషింపబడుతూ ఉంది, అవమానం పాలవుతుంది అనమాట. ఎందుకంటే వారు తెలిసి తెలియక అనేక విషయాల్ని మాట్లాడుతున్నారు. ఉన్నదొకటైతే అక్కడ ఇంకోటి ప్రకటిస్తున్నారు. అందుకే ఈ ప్రపంచంలో వ్యతిరేకత ఎక్కువైపోతుంది అనమాట. వ్యతిరేకత ఇప్పుడు కాదండి, అలనాటి నుండి కూడా ప్రభువు రాజ్యం లేకుండా చేయాలని, ఈ మార్గాన్ని చెరిపోయాలని అనేక మంది కంకణం కట్టుకున్నారు, అనేక మంది కోరుకున్నారు అనమాట. అయినా సరే ఈ రాజ్యాన్ని, ప్రభు యొక్క మార్గాన్ని ఆపడం గాని చెరిపోయడం గాని ఎవరి వల్ల కాలేదు. వారి రాజ్యాలు కూలిపోయి ఆ రాజులు పోయారు. ఏమంటే వారి అడ్రస్ లేదు, వారి స్థితిగతులు లేవు. భూమి మీద వారిని తుడిచిపెట్టేశాడు దేవుడు. అందుకే ప్రభువుకి ఎవరు వ్యతిరేకంగా వచ్చినా దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోడండి. నీకు ఒక సమయం ఇస్తాడు, నువ్వు ఈ రోజైనా రేపైనా ప్రభువు తెలుసుకుంటావని. నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేదనుకోండి, హఠాత్తుగా నీ మీదకి దేవునికి ఉగ్రత దిగుతుంది అనమాట. ఏదో ఒక రోజు తప్పకుండా. లోబడంలో వాడికి ఏమవుతుంది? లోబడకుండా ఉంటే శ్రమ హఠాత్తుగా వస్తుంది అనమాట. ఉగ్రతని ముందు వారిని ఎవరు తప్పించలేరు. కాబట్టి ఏమంటున్నాడు ఇంకా, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక ఖైదీలాగా మిమ్మల్ని బంధించి రాజుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి మీరు తీసుకెళ్లి మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు. అయ్యో, ఇప్పుడు నేను ఏ జవాబు ఇవ్వాలి, ఏ సమాధానం చెప్పాలి, నేను ఏం మాట్లాడాలి అని చెప్పేసి మీరు ఏ మాత్రం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఆ సమయానికి మీరు ఏం మాట్లాడాలో మీ ద్వారా నేను మాట్లాడతాను, మీ ద్వారా నేను మాట్లాడిస్తాను. ఏమంటాడంటే ఆ గడియల్లోనే మీకు అనుగ్రహింపబడును, మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలో నేను మీకు దయచేస్తాను. చూడండి, మోషే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు విడిపించమని ప్రభు సెలవిచ్చినప్పుడు, నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట్లాడలేను, అంటే నత్తివాడు నేను మాట్లాడలేను, వాడిని ఎలా విడిపించుకురావాలి, నా మాటలు వారు ఏమి వింటారు అని యెహోవా దేవుణ్ణి మోషే గారు అడిగినప్పుడు ఏమన్నారు ప్రభు అయిన వారు, నీ నోటికి నేను ఏమంటారు తోడై ఉండి ఏమి పలుకోవాలనో ఆ సమయానికి నేను నీకు బోధిస్తాను, నీ నోటికి నేను బోరగా ఉంటాను. నువ్వు నత్తివాడిని ఎందుకంటావు, వెళ్ళు, నేనే మాట్లాడతాను అని చెప్పేసి ప్రభు అయిన దేవుడు సెలవిచ్చాడు అనమాట. అదేవిధంగా శిష్యులకు యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు,
మీరు సమాజ మందిరంలో అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి మిమ్మల్ని ఒక దోషులుగా ఈడ్చుకుని వెళ్ళి అక్కడ నిలబడతారు, మీ మీద నేరారోపణ చేస్తారు. అటువంటి సమయాల్లో మీరేం మాట్లాడాలి అని దిగులు పడవద్దు. ఆ గడియలోనే మీరు ఏం మాట్లాడాలి నేను అనుగ్రహిస్తాను, నేను సెలవిస్తాను, దాని ప్రకారంగా మీరు మాట్లాడచ్చు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు సెలవిస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు చూడండి, మీ తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మాట్లాడేవాడు మీరు కారు. ఎవరు మాట్లాడుతున్నారంటే మీ తండ్రి ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడతారు తప్ప మాట్లాడేది మీరు కాదు. ఆ సమయంలో ఇదంతా నేను చూస్తూ ఉంటాను, నేను గమనిస్తూ ఉంటాను. ఆయన సర్వాంతర్యామండి, ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి అంతా తెలుసు. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను, నేను మీకు అనుగ్రహిస్తాను. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, మీరేమి చింతపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని భరోసా ఇస్తున్నాడు, ధైర్యం చెబుతున్నాడు తన యొక్క శిష్యులకు. ఇలాంటి వారు కావాలండి ఈరోజు అనేక మంది విశ్వాసాలకు ధైర్యం చెప్పేవారు కావాలి. అనేక మంది దైవ సేవకులకు ధైర్యం చెప్పి వారిని ఒక ఉన్నతమైన మార్గం నడిపించి యోధులు కావాలి క్రైస్తవ సమాజంలో. అలాంటి వారు నిలబడినప్పుడు క్రైస్తవం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి దురాత్మ శక్తులన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. ప్రభు అయిన దేవుడు సెలవుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మీకు ఏది మాట్లాడాలో ఆ యొక్క ఆత్మ, మీ తండ్రి ఆత్మ మీకు ఏం చేస్తారట, మీలో ఉండి మాట్లాడతాడట. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడేవారు మీరు కాదు. మీరేం ఆలోచించొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. అయ్యో మేము ఇలాంటి తోడేళ్ల మధ్యకి వచ్చాము, ఇలాంటి తోడేళ్ళు దుర్మార్గమైన మనుషుల మధ్యకి మనం యేసుప్రభు పంపించాడు మా దేవుడు అని చెప్పి మీరు ఎటువంటి చింతపడొద్దు. ఇదంతా జరుగుతుంది, శ్రమలు జరుగుతాయి, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, మిమ్మల్ని అన్యాయంగా మీ మీద నేరాలు మోపుతారు. ఇవన్నీ మీరు భరించాలి, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి ముందుగానే ప్రభు వారిని ధైర్యపరుస్తూ వారికి బోధిస్తూ సమాజ పరిస్థితులు ఆయనకు వివరిస్తూ ఉన్నాడు అనమాట యేసు ప్రభు వారు. ఇంకేమన్నారు చూడండి, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. సహోదరుడు సహోదరుని, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు ఏం చేస్తారట, ఇంకొకటి మీద కక్ష పూని అతన్ని చంపించే ప్లాన్ చేస్తారట, మరణానికి అప్పగించారట. అంతేనండి అక్కడ ఉంది. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణానికి అప్పగించారు. తండ్రి కూడా కన్న తండ్రిని కుమారుడు మరణానికి అప్పగించేస్తాడు. కన్న కుమారుడు తండ్రిని మరణానికి అప్పగించేస్తాడు. అన్న తమ్ముడిని మోసం చేస్తాడు, తమ్ముడు అన్నని మోసం చేస్తా ఉంటాడు. మన అనాది కాలంలో చూశాం. కయీను హేబెలు ఏం చేశారండి, సొంత తమ్ముడిని హేబెల్ని ఏం చేశాడు, చంపేశాడు. అప్పుడే మొదలైంది ఇటువంటి హత్యలు, ఘోరమైన నేరాలు అనాది కాలం నుండే ప్రారంభించబడి. అంటే మనుషుల హృదయం ఎలాంటిదట, చెడ్డది, కేవలం చెడ్డది, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటది. వారి హృదయాలు ఎవరు కార్యం చేస్తూ ఉంటాడు, సైతానుడు. సైతానుడు ఎప్పుడు కూడా మన పక్క నుండి ఎప్పుడు మనల్ని పడగొడదామా, ఎప్పుడు మనం తప్పుదారిలో నడిపిద్దామా, ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు వీళ్ళని నశింపజేద్దామా, ఇదే వాడి ప్లాన్. 24 గంటలు మన దగ్గర పక్కనే కాచుకుని ఉంటాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీరు పాములు వలె వివేకులుగా ఉండాలి, వివేకము కలిగి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ మీరు గమనించాలి నా ప్రియ సహోదరులారా, నా ప్రియ శిష్యులారా అని ప్రభువారు చెప్తూ ఉన్నారన్నమాట. ముందుగా తెలియజేస్తున్నారు తన శిష్యులకి, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గులైన మనుషులు మీలో ఉన్నారు. తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన వారు, తోడేళ్ల లాంటి మనసు కలిగిన వారు, తోడేళ్లలా తినేయడానికి మిమ్మల్ని
నాశనం చేయడానికి, మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయడానికి కాచుకుని ఉన్నారు. ఇలాంటి జనాంగం మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్న సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ శిష్యులారా. పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పావురం వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. మీరు నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించాలి. ఎక్కడ ఎవరి దగ్గర తారతమ్యం చూపించకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండాలి అని ప్రభు అయిన వారు బోధిస్తూ ఉన్నారు ఈ లోకంలో. ఇంకేంటంటే తండ్రి కుమారుని, సహోదరుడు తమ్ముడు అన్నని, అన్నని తమ్ముడు మరణానికి అప్పగించారట. అలాంటి వారు కూడా ఉన్నారు. ఏమాత్రం లెక్క చేస్తున్నా, అయ్యో ఇతను మహా సహోదరుడే, మనలో ఒకడే, మంచి మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి నీ మీద ఏమాత్రం కనికరించరు, జాలిపడరు. సొంత కుటుంబీకులు నిన్నేం చేస్తారట? మరణాన్ని అప్పగించేస్తారు. సుమా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నీ కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. నిన్ను పాడు చేసి నిన్ను అన్యాయంగా మరణానికి అప్పగించే అవకాశం ఉంది. నా ప్రియ శిష్యులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చాలా అనేకమైన జాగ్రత్తల ప్రభు వారి ఎడల తీసుకుంటూ ఉన్నారు అన్నమాట. మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి ఈ లోకంలో అంటే అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేదరు. అబ్బా ఎంత చూడండి, పిల్లలట తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేస్తారట. ఈ లోకంలో చూస్తున్నామండి. ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకొని కక్షతో రగిలిపోతూ ఆస్తుల విషయంలో నాకు ఇంత ఇచ్చాడు, నాకు అంత ఇచ్చాడు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చంపించేసే వాళ్ళు కూడా మీలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు లేచి ఏం చేస్తారట? చంపించేస్తారట. చాలా చూస్తూ ఉన్నాం. ఆస్తి పంపకాల్లో తండ్రిని చంపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తల్లిని చంపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఒక్కర జనాంగం మధ్యకి మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను నా ప్రియ శిష్యులారా, జాగ్రత్తగా ఉండండి. ఇంకేమంటున్నాడు? తండ్రి కుమారుని మరణకు అప్పగించేతారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని ఏం చేస్తారట? చంపించేతారు. చంపించేస్తూ ఉంటారా అన్యాయంగా. చూడండి చివరిగా 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు. ఇదేంటి మనకు కావాల్సిన వాటి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు. తర్వాత అంతము వరకును సహించిన వాడే రక్షింపబడును. ఎప్పటి వరకు సహించాలట? ఈ లోకంలో మనల్ని బాధ పెడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అయినా మనం ఏం చేయాలండి? సహించాలి, భరించాలి. ప్రభువు చెప్పిన మాట, ప్రభువే స్వయంగా పలికిన మాట. మీరు నా నామం నిమిత్తం ఏం చేస్తారు? అందరి చేత ద్వేషింపబడతారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎవరి నిమిత్తము? యేసు ప్రభు నమ్ముకుంటే. ఈ రోజు మాత్రం ఏం చేస్తున్నారంటే అనేక మంది ప్రభువు నమ్ముకున్నామని చెప్పగానే వారిని ద్వేషిస్తా ఉన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, ఆయనలో సత్యం లేదు, ఆయన అలాగా, ఆయన ఇలాగని చెప్పేసి ఆయన మీద లేనుకునేవన్నీ రుద్ది అన్యాయంగా అక్రమంగా ఎంతో మంది ఈ లోకంలో మాట్లాడుతున్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, బైబిల్ని కాల్ చేస్తూ ఉన్నారు, ప్రభు నమ్ముకుని అనేక మందిని కొడుతూ తిడుతూ హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆనాడు ప్రభు చెప్పారు కదండి. ఆనాడే చెప్పారు ప్రభు, యేసు ప్రభు వారు తమ శిష్యులకు. ఈనాడు ప్రత్యక్షంగా మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతూ ఉంటది. మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నిన్ను ఆ పూలబాటలాగా ఆహ్వానించేసి నీకు వెల్కమ్ చెప్పారు. ఏమంటే వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నా వ్యతిరేకత వస్తుంది, మీటింగ్ జరగకుండా. ఎందుకంటే సాతానుడు వారి హృదయాల్లో ఉండే బలమైన కార్యాలు చేస్తారండి. ఎలాగైనా ఈ క్రైస్తవ్యాన్ని ఆపాలని చెప్పేసి వాడి యొక్క ప్రధాన ఉద్దేశము వాళ్ళందరినీ కూడా ఈ యొక్క తోడేయాలంటే స్వభావం గల మనుషులందరినీ కూడా ఎవరు వాడుకుంటున్నాడు? సైతాను కూడా వాడుకుంటున్నాడు అనమాట. సైతాను వాడుకుంటున్నాడు వాడిని. వారిలో ఉండి భయంకరమైన నీచ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడు దుర్మార్గ కుట్రలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది అణిచివేయాలని
ఎలాగైనా మీరు నిందించాలండి. యోబు గారిని చూడండి, ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు, యోబు లాంటి నీతిమంతుడట భూలోకంలో ఎవరు లేరు. ఎక్కడ చూసినా చాలా నీతిమంతుడు ఉత్తముడని ప్రభు సెలవుస్తూ ఉంటే సైతాన్ గడు ఏం చేశాడు? నువ్వు అతని చుట్టూ కంచె వేసేసావు, నువ్వు అతనికి కాపలాగా ఉన్నావు, అతనికి అన్ని ఇచ్చేసావు, ఆస్తిపాస్తులు అన్ని ఇచ్చావు, అతను నిన్నుగా ఇంకెవరు శోధిస్తాడు? నువ్వు ఇచ్చినవన్నీ తీసేసుకో, నాకొక్కసారి నా ఆధీనంలోకి ఒకసారి అయిని నీ ముందే నేను దూషించేలా చేస్తాను అని చెప్పేసి శపథం చేశాడు అనమాట దేవునితో. అయితే వాడి పని ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, నిత్యము కూడా దేవునికి బిడ్డలను బాధ పెట్టడం, హింసించడం, అవమానపరచడం, వేధించడం, అవసరమైతే చట్టాలకు అప్పగించడం, వారి మీద కేసులు పెట్టడం. ఇలాంటి పనులు నిత్యము ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయండి. ఇదేమి కొత్త కాదండి. అనేక మంది క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తున్నారు. శిష్యులు 12 మంది శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారండి. ఏ ఒక్కరు కూడా సామాన్య మరణం పొందలేదండి. ప్రతి ఒక్కరిని కూడా చాలా ఘోరంగా చంపేశారు. తమ ప్రాణాలను అర్పించేశారంతే. ప్రభువు కోసం త్యాగం చేసుకున్నారు, కుటుంబాలను వదిలేసుకున్నారు, సమస్తాన్ని కూడా పెంటగా విడిచిపెట్టేశారు. పెంటతో సమానంగా పౌలు అంటాడు, సమస్తం కూడా పెంటతో సమానం అంటాడు ఆయన. అలాంటి గొప్ప దైవజనుడు ఆయన, గొప్ప సేవకుడు, ఎంతో గొప్ప పరిచయం చేశాడు ప్రభు కోసం. ప్రభు కోసం ఏమయ్యాడండి ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. హత్య చేసి చంపేశారు, ఆయన కూడా శిరచ్ఛేదన చేశారనమాట. అలా ప్రభు కోసం ఎంతో మంది హతసాక్షులు అయిపోయారు. శిష్యులందరూ కూడా చనిపోయారండి ఆయన కోసం. ఎందుకు? ఈ రాజ్య సువార్త ప్రపంచమంతా వెళ్ళిపోవాలి, దేశం వెళ్ళిపోవాలి. కాబట్టి అలా జరగాలి అని చెప్పేసి ప్రభువే ముందే తన శిష్యులకి సెలవిచ్చాడు అనమాట. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఏమైపోతారు? ద్వేషింపబడతారు. మిమ్మల్ని ఎవరు సన్మానం చేయరు, మిమ్మల్ని ఎవరు పొగడరు, మీకు సింహాసనం వేసేయరు, మీకు ఎవరు వెల్కమ్ చెప్పరు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అందరి చేత ద్వేషింపబడతారు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను. ఎప్పటి వరకు అంటే అంతము వరకు, ప్రభువు రాకడ వరకు. ఎవరైతే ఈ శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎవరైతే సహిస్తూ భరిస్తూ ఓపికతో నిరీక్షణ కలిగి ప్రభువులో మాత్రమే ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఏమిటి? రక్షణ లేని వారికి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే వాక్యం యొక్క అంశం ఏంటంటే, ప్రభువు కోసం నీవు ద్వేషింపబడుచున్నావా? అయితే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే ప్రభువు కోసం ద్వేషించాలి. ఇబ్బందులు గురి చేస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అక్రమంగా మాట్లాడతారు. మొన్న ఒక సహోదరుడు ఎవరో ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కామెంట్, నేను ఒక మంచి కామెంట్ పెడితే అతను దూషణ కామెంట్ పెట్టాడు. నేనేమన్నాను? మళ్ళీ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ప్రియ సహోదరుడా అని చెప్పాను అనమాట. అంతేనండి. మనకు తెలిసింది అదొకటే. వారికి తెలిసింది దూషించడం, ద్వేషించడం, పగ పెంచుకోవడం, అన్యాయంగా మాట్లాడడం, అక్రమంగా మాట్లాడడం, దూషణ మాటలు, బూతులు, పోకిరి మాటలు. ఇదే కదా వాళ్ళకి వచ్చింది. ఇంతకు మంచి వారికి ఏం రాదు. ఇదేంటంటే అపవాద సంబంధాలు కాబట్టి, వారి సంస్కృతి అంతా నీచ సంస్కృతి కాబట్టి వారు ఎంతకంటే మంచిగా వారు మాట్లాడలేరు. కానీ వారిని మనం ఏం చేయాలంటే ప్రేమిస్తూనే ఉండాలి, భరిస్తూనే ఉండాలి. ఇలా భరిస్తూ అంతము వరకు ఎవరైతే సహించి ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఏమవుతారంటే రక్షింపబడతారు. మరి వారేమవుతారు? మనల్ని ద్వేషించిన వాళ్ళు నరక పాత్రులు అవుతారు. ఒకనొక సమయాన్ని వాడు ఏడుస్తా ఉంటాడు నరకంలో, అగ్నిగుండంలో బాధపడుతూ, అయ్యో ప్రభువా, ఈ లోకంలో పలానా సహోదరుని ద్వేషించాను,
కొట్టాను, తిట్టాను, ఎంతగానో దూషించాను. అయినా ఆ సహోదరుడు నా ఎడల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభువా, నేను ఎంత దుర్మార్గుని అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడతావు, నరకంలో ఏడుస్తా ఉంటావు, కానీ ప్రయోజనం లేదు సుమా. ఎటువంటి ప్రయోజనం లేదు నీకు. ఆ రోజున ఎంత నెత్తిలోరు బాధకు ఏడ్చాను, నీకు నువ్వు కాపాడే నాదుడే లేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో ఉండగానే రక్షణ పొందు. ఈ మార్గాన్ని తెలుసుకో. ప్రభు యేసు ప్రభు నిజమైన దేవుడిని విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు నీ కుటుంబం రక్షింపడతావు. నీ సహోదరులు రక్షింపడతారు. నీ పరిసరాల్లో ఉన్న ప్రజలందరినీ నువ్వు కాపాడిన వాడు అవుతావు, రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడి అనేక మంది రక్షించు. అంతేగాని నువ్వు నాశనం అయిపోతూ ఇంకో అనేక మంది నాశనం చేసేలా నువ్వు ఉన్నావు, అనేక మందిని నరకానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నావు అనుకో, నీ గతి చాలా ఘోరంగా ఉంటుంది. ఇది నేను చెబుతున్న మాటలు కాదండి, బైబిల్ గ్రంథం బోధిస్తున్న మాటలు, యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు. ప్రభు అలనాడు శిష్యులకు తెలియజేస్తా ఉన్నారు. వారిని సువార్తకు పంపించే ముందు ఆయన వారికి బోధిస్తా ఉన్నాడు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. చాలా మంది అంటున్నారండి క్రైస్తవుని, గొర్రె బిడ్డలు చాలా హేళన చేస్తూ మాట్లాడు. అవునండి, క్రైస్తవుడు ఎప్పుడు గొర్రె, తల దించుకునే ఉంటాడు, సాధువుగా ఉంటాడు. అన్యాయమా చేస్తావా, భరిస్తాడు. అక్రమంగా వెళుతున్నావా, భరిస్తాడు. క్రైస్తవుడు, క్రీస్తు పూలు నడుచుకున్నవాడు ఎప్పుడు కూడా భరిస్తాడు. ఏమండి, చాలా మంది వాదిస్తా ఉన్నారు, 3 మేకులు పీక్కున్నాడు మీరు దేవుడు, ఏం దేవుడయ్యా? సిలువలో అంతలా బాధ పెట్టేసి ఇబ్బందులు గుర్చేసి మేకులు కొట్టేస్తుంటే దేవుడైతే ఈ పీక్కుని రావచ్చు కదా, వాళ్ళందరికి నాశనం చేయొచ్చు కదా, ఒక అద్భుతం చేసేయచ్చు కదా. ఆయనకై రక్షించుకోలేకపోయాడు అతనైన దేవుడు అని చెప్పేసి ఎంతో మంది దారుణంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన ఒకసారి అంటాడు, నేను వేడుకుంటే పరలోకం నుంచి నా తండ్రి సైన్యాన్ని పంపిస్తా ఉంటాడు. నేను వేడుకుంటే మొత్తం వాళ్ళందరూ సర్వనాశనం, బూడిదైపోతారు, ఏమీ కనిపించదు. ఆయన కానీ మాట్లాడి వేడుకుంటే తన తండ్రిని. అలా చేయలేదండి. ఆయన లోకానికి వచ్చిందే ఆయన శిలువ మరణం పొందడానికి, మేకలు కొట్టించుకోవడానికి, ప్రవచనాలు నెరవేరబడ్డానికండి. మీకు అర్థం కావట్లేదు. ఆయన అలా చనిపోవాలని ఉంది. ఆయన చనిపోవాలని ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన కోసం ముందుగా రాయించాడు దేవుడు. ఆయన పుడతాడు, శిలువ మరణం పొందుతాడు, ఆయన చనిపోతాడు, తిరిగి 3వ రోజున లేస్తాడు. ఆయన చనిపోవడం ద్వారా మీకు రక్షణ కలుగుతుందని చెప్పి ముందుగానే లేఖనాలు రాయబడ్డాయి. అవన్నీ నెరవాలంటే ఏం చేయాలి? మేకులు పీకేసుకుని వచ్చేస్తే ఇవన్నీ ఎక్కడ నెరవేరుతాయా? అన్యాయంగా మాట్లాడుతున్నారు, అక్రమంగా మాట్లాడుతున్నారు, ఏళనగా మాట్లాడుతున్నారు. మీకు తెలియక, చాలా తెలియక మాట్లాడుతున్నారు, తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. ప్రభు ప్రేమ అంటే సిలువలో చూపించింది. మానవుడి ఎడల ప్రభు చూపించిన అమితమైన ప్రేమది. నిన్ను రక్షించాలని, నిన్ను నాశనం అయిపోతే నువ్వు నరకానికి పోతున్నావు, భయంకరమైన వేదన భరిస్తా ఉంటావు. అటువంటి వేదన నిన్ను తప్పించాలని ఆయన సిలువలో మరణంలో చనిపోయాడు. ఆయన నీకోసం, నా కోసం. నువ్వు దాన్ని ఏదో తక్కువగా చేసి మాట్లాడుతున్నావు, నీకు తెలియక, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో. ప్రభు గ్రంథాన్ని పరిశీలించి చదవండి. ఆయనకు ప్రేమ ఏంటో అర్థమవుతుంది, ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది, నీ జీవితం ఎలా ఉందో చెప్తుంది. దేవుని యొక్క వాక్యం అర్థం లాంటిదండి. ఉదయం లేచి నువ్వు అద్దం ముందు చూసుకుంటావు, నీ మొహం ఎలా ఉందో, ఎంత బాగున్నావో చూసుకుంటావు. బాగా లేకపోతే ఏం చేస్తావు? సబ్బెట్టి మొహం అడుగుతావు, నీ యొక్క ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటావు. అలాంటిది వాక్యము. నీలో పాపం ఉందా, కడుక్కోమని చెప్తుంది బైబిల్. నువ్వు అన్యాయం చేస్తున్నావా, అన్యాయాన్ని విడిచిపెట్టమని. దొంగతనం చేస్తున్నావా, విడిచిపెట్టమని. వ్యభిచారం చేస్తున్నావా, విడిచిపెట్టమని. త్రాగుడు తాగుతున్నావు, విడిచిపెట్టమని. ఇదేంటి నీ జీవితాన్ని మార్చేది బైబిల్. అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది ఈ బైబిల్ అండి. ఈ యొక్క దేవుని గ్రంథం అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిందండి.
మార్పు కలిగించింది. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇది దేవుని ప్రేమ. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అన్నారండి. భూలోకంలో ఏ గ్రంథానికి లేదు ఇటువంటి పేరు. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమని. యేసుప్రభు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఈ లోకంలో ఎవరైనా చేశారు అటువంటి ఛాలెంజ్? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభు అయిన దేవుడు తెగేసి అడుగుతా ఉన్నాడు. ఆయన ఎటువంటి పాపం లేదండి, ఎటువంటి లోపం లేదు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు ఆయన. అటువంటి దేవుణ్ణి నువ్వు తక్కువగా చిన్న చూపు చూస్తూ హేళనగా మాట్లాడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడు, అది నీకే 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 శిక్ష, నీకే శిక్ష. ప్రభు బిడ్డలు నువ్వు హింసిస్తూ బాధపడుతున్నావా? అది నీకు నీ ఇంటికి చాలా భయంకరమైన శిక్ష తెచ్చిపెట్టుకుంటున్నావు. నీకు తెలుస్తలేదు. శిక్ష పొందుకున్నవారు వారు ఏమి పాడైపోరు, దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ఆ రోజు నిన్ను తప్పించేవాడు ఎవ్వరు లేరు. ఈ మాటలను చాలా తక్కువ చేసి చులకనగా చూస్తున్నావేమో, బైబిల్ గ్రంథాన్ని చులకనగా చూస్తున్నావేమో, హేళనగా చేస్తున్నావేమో. నేనే సాధించాను, నేనే విజయం పొందుకున్నానని గర్వంతో కాలు ఎగరేస్తున్నావేమో. నీ గర్వం అణిచే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు నిన్ను ఎప్పుడూ కాపాడలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన శిష్యులకు ఈ రోజు బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న విషయాలని అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు తన శిష్యులకు బోధించాడండి. ఇలా జరుగుతుందని, ఇలా జరుగుతుంది, ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలా మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు, అవసరమైతే చంపేస్తారు. ఎవరైతే అంతవరకు సహించగలుగుతారో, చివరి వరకు ఎవరైతే నిలబడతారో, చివరి వరకు అంటే నీ మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి ప్రభువులో. నీ చివరి దశ వరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఓర్పుతో కలిగి ఉన్నావో, నిరీక్షణ కలిగి ఉన్నావో, నువ్వే రక్షింపబడతావు. నేను హింసించిన వారందరూ కూడా వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. అది దేవుని పని. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పేరు క్రీస్తు కోసం నీవు ద్వేషింపబడుచున్నావా? అయితే నీవు రక్షింపబడదువు. చెప్పండి అందరూ. క్రీస్తు కోసం నీవు ద్వేషింపబడుచున్నావా? అయితే నీవు రక్షింపబడదువు. నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా పొందాలి. క్రైస్తవం అంటే మూల పాన్పు కాదండి, ముళ్ళ బాట. ఏంటంటది? ముళ్ళ బాట. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకం. పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ అనుభవించాలి. చూడలేదంటే బైబిల్లో ఎంతమంది మహాభక్తులు క్రీస్తు కోసం తమ జీవితాలు త్యాగం చేసి చనిపోయారండి. మనమెంత? కాబట్టి అటువంటి క్రీస్తు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడండి. ఈ లోకంలోకి వెళ్లే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోడేల మధ్యకి మిమ్మల్ని పంపరండి, నేను పంపిస్తా ఉన్నాను. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. ఇది నా ఎఫ్ఎస్సి 5:15 చూడండి ఒక్కసారి, ముగించేద్దాం. ఎఫ్ఎస్సి 5:15. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు ఎలాంటివండి? చెడ్డవి దినములు. ఇప్పుడు చెడ్డ దినముల కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నామండి. చెడ్డ మనుషులు, భయంకరమైన మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మీరు సమయాన్ని పోనీయకుండా జాగ్రత్తగా సమయాన్ని కాపాడుకుంటూ, అజ్ఞానుల్లో మీరు నడవద్దు. వారి అజ్ఞానులు, మూర్ఖులు, దుర్మార్గులు. అలాంటి వాళ్ళే మీరు వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళే మీరు నడవద్దు. జ్ఞానులుగా నడుచుకోండి. పావురం వల్ల నిష్కపటమైన మనసు కలిగి ఉండండి.
జాగ్రత్తగా చూసుకోండి సమా అని చెప్పేసి ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వారు సెలవిస్తున్నారు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 16:19 చూడండి. రోమా 16:19. రోమీయులకు రాసిన పత్రిక రోమా 16:19. 16:19లో బి చూడండి ఏమనుంది. మిమ్మును గూర్చి మీరు మేలు విషయమై ఎస్ జ్ఞానులను, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండాలి. రోమిలకు రాస్తూ ఉన్నాడు. రోమిలకు రాస్తూ ఏం చెప్తున్నాడండి? మీరు ఎలా ఉండాలట? మేలు విషయమై అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఏమని? మేలు విషయమై మీరు జ్ఞానంతో కలిగి ఉండాలి. మీరు ఎవరికైనా మేలు చేస్తున్నారా? మీరు జ్ఞానం. కీడు విషయం ఎలా ఉండాలట? నిష్కపటులనే ఉండాలి. కీడు విషయమై నిష్కపటం, కపటం లేని మనసు కలిగి ఉండాలి. మీరు అంటే మేలు చేయొచ్చు, ఎవరికి మీరు హాని చేయొద్దు. మీ హృదయాల్లో కపటం ఉండకూడదు. మేలు విషయమై జ్ఞానులు, మీరు జ్ఞానంతో మీరు మేలు చేస్తూ ఉండాలి. కీడు విషయమై నిష్కపటులనే ఉండాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తున్నారు. ఇంకా చూడండి అపోస్తలుల కార్యములు 5:41 చూడండి. అపోస్తలుల కార్యములు 5:41. అపోస్తలుల కార్యములు 5:41 చూసినట్లయితే 5వ అధ్యాయం 41వ వచనం చదవండి. 41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలండి. ఆ నామము కొరకు, ఏ నామం అండి? యేసు నామము. ఏ నామం కొరకు వీళ్ళ పాటలు? ఏ నామం కొరకు వీళ్ళ యొక్క శ్రమలు? యేసు నామం కొరకు అండి. యేసు నామం, యేసు పేరు చెప్తే హింస, యేసు పేరు చెప్తే అవమానము, యేసు పేరు చెప్తే అవహేళన ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఆ నామము కొరకు అవమానం పొందుటకి ఎలా ఎంచుకున్నారట? పాత్రులుగా ఎంచుకున్నారట. ఎవరి కోసం? ప్రభు కోసం. అవమానం పొందడానికి కూడా యోగ్యులమే, పాత్రులమే. నిందలు పడ్డానికి కూడా మా పాత్రులం అని చెప్పేసి వారిని వారు తగ్గించుకున్నారన్నమాట. అపోస్తలులు ఒక గొప్పగా భావించుకున్నారండి. చాలా గొప్ప, ఒక సన్మానంగా. ఈ నింద రావడం మాకు పెద్ద సన్మానం. చూస్తూ ఉంటాం, ఎవరినన్నా వ్యక్తి వచ్చినప్పుడు సరిగా కుర్చీ వేయకపోతే టైంకి మన మీద పాపగించుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు, ఈ అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఎవరినన్నా అవమానం చేసినా, హేళనగా మాట్లాడితే అది వాళ్ళకి ఒక సన్మానంగా భావించుకుంటున్నారు. అలాంటి హృదయం కలిగి ఉండాలి. అలాంటి హృదయం కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు ఏం చేయాలంటే అవమానం పొందడం విషయంలో కూడా సంతోషంగా ఉండాలి, బాధపడకూడదు, సంతోషించాలి. మత్తయి 5:11 నా నిమిత్తము జనులు మీరు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరేమంటారా? మీరేమవుతారు? ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కూడా పలికేస్తా ఉన్నారు. బా, నేనేం తప్పు చేశాను నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఎందుకు ఇలా నిందిస్తున్నారు అని నువ్వు అనాల్సిన అవసరం లేదు. నీ మీద ఎలా అంటారు, నీ గురించి వారు మాట్లాడతారు అని ప్రభువే సెలవిస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో మీరు ధన్యులు. మీరేమన్నాడు దేవుడు? ధన్యులు, ధన్యులు. కాబట్టి క్రీస్తు కోసం మనం ద్వేషింపబడినట్లయితే మనం తప్పకుండా రక్షింపబడతామండి. క్రీస్తు కోసం ఏం చేయాలట? ద్వేషింపబడాలి, ద్వేషాన్ని కూడా ఎదుర్కోవాలి, అవమానాన్ని ఎదుర్కోవాలి, భరించాలి. ఇవన్నీ ఎదురుతూ ఉంటాయని చెప్పేసి ఆనాడు శిష్యులకు బోధించాడు. ఈనాడు మీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకములో మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. తప్పు మాట్లాడకూడదు. మనం
అబద్ధాలు మాట్లాడకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, మనల్ని ఒకరు వేలెత్తి చూపించే విధంగా మనం అసలే ప్రవర్తించకూడదు. అలా ఉండాలని ప్రభువు తన శిష్యులకు బోధిస్తున్నాడు, ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు. ప్రభు విషయంలో ద్వేషపడుచున్నావా? అయితే నువ్వేమవుతావట? రక్షింపబడతావు. ప్రభు వాక్యం సెలవుస్తుంది. కాబట్టి అలాంటి మంచి హృదయాన్ని మేము మనందరం కలిగి ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మహిమలో నిత్యము నివసిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఈ లోకంలో మేము ఎలా ఉండాలి అనేటువంటి అనేకమైన విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అలనాడు శిష్యులతో మాట్లాడారు ప్రభా, ఈ రోజు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మీరు తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి, పాము వలె వివేకము కలిగి ఉండాలి, పావుల వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, సమాజంలో మిమ్మల్ని వెలివేస్తారు, రాజులు ఎదుట, అధిపతులు ఎదుట, ప్రధాన ఎదుట మిమ్మల్ని నిలబడతారు, నేరస్థాపన చేస్తారు, మిమ్మల్ని నేరస్తులుగా ఎంచుతారు. ఇవన్నీ మీరు భరించాలి. ఆ సమయంలో మీకు ఏది అవసరమో, ఏం మాట్లాడాలో నేను మీకు నా ఆత్మదాన్ని మీకు దయచేస్తానని మీరు శిష్యులతో మాట్లాడారు తండ్రి ప్రభా. ఈరోజు మాతో కూడా మాట్లాడండి నాయన. అనేకమైన హింసలు, నిందలు, అవమానములు క్రీస్తు కోసం అనేక మంది దైవ సేవకులు భరిస్తూ తండ్రి ప్రభా ఎంతో కాలంగా ఓర్చుకుంటూ ఉన్నారు తండ్రి ప్రభా. అలాంటి వారిని మీరు రక్షించండి నాయన, వారిని దర్శించండి నాయన. ఇదంతా మా యొక్క శ్రమంతా తండ్రి ప్రభు నీ యొక్క రాజ్యం కోసం తండ్రి ప్రభు, నీ రాజ్య వ్యాప్తి కోసం తండ్రి ప్రభా నాయన. ప్రతి మాట తండ్రి ప్రభు చాలా విలువైన తండ్రి ప్రభు. ఈ లోకం నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు, దూషింపబడతారు. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పి క్లియర్ గా చెప్పావు తండ్రి ప్రభా. ఆ రోజు శిష్యులతో చెప్పావు, ఈ రోజు మాతో కూడా చెప్తున్నావు తండ్రి ప్రభా. మాలో సహనము, ఓర్పు దయచేయండి తండ్రి ప్రభా. అవతల వ్యక్తి మమ్మల్ని దూషించినప్పుడు తండ్రి ప్రభా మేము తిరిగి దూషించకుండా, అవతల వ్యక్తి మమ్మల్ని ద్వేషించడం మిమ్మల్ని ద్వేషించకుండా తండ్రి ప్రభా మమ్మల్ని తగ్గించుకుని ఓర్చుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. మీలాంటి హృదయం మాకు దయచేయండి తండ్రి ప్రభా దేవనాయన. ఎవరైతే నీకు క్రీస్తుకు విరోధంగా ఎవరైతే లేస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి ఈ మధ్యాహ్నకాల సమయంలో. అలనాడు తండ్రి ప్రభాని సౌలును దర్శించావు తండ్రి ప్రభా, సౌలుకి దెబ్బ కొట్టావు తండ్రి ప్రభా. వెంటనే తండ్రి కింద పడ్డాడు తండ్రి ప్రభా, గుడ్డివాడు అయిపోయాడు తండ్రి ప్రభా. వెంటనే నిన్ను తెలుసుకున్నాడు, పౌలుగా మార్చుకున్నాడు, నీ కోసం హతసాక్షి అయిపోయాడు తండ్రి ప్రభా. అలాంటి వారిని లేపండి తండ్రి ప్రభా. అలాంటి దుర్మార్గులతో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరైతే దుర్మార్గమైన జీవితంతో, ఎవరైతే తండ్రి ప్రభు అసహ్యకారాలు చేస్తూ నీకు విరోధముగా, నేను అన్యాయంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారో వారందరితో ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడండి, దర్శించండి ప్రభా. నీవు నిజమైన దేవుడు అని, నువ్వు ప్రేమమయుడు అని, నువ్వు శక్తివంతుడు అని, నువ్వు రక్షించేవాడు అని వారు గ్రహించే భాగ్యం వారికి దయచేయండి తండ్రి ప్రభా. వారు రక్షించుకోవడం నీకు ఇష్టం లేదు తండ్రి ప్రభా, వారిని రక్షించండి. నా ప్రియ సహోదరులు వారందరూ మా సహోదరులు తండ్రి ప్రభా, వారి మీద మాకు ఎటువంటి ద్వేషము కానీ, పగ కానీ, అసూయగా లేదు తండ్రి ప్రభా. వారు కూడా మా యొక్క సహోదరులు, వారందరూ రక్షింపబడాలనేది మా యొక్క కోరిక తండ్రి ప్రభా. మా కోరికను మీరు నెరవేర్చండి. వారందరూ నరకానికి వెళ్ళిపోకూడదు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి నాయన. నరకములో తండ్రి ప్రభా వేదన పడడం మాకు ఇష్టం లేదు తండ్రి ప్రభా, నీకు కూడా ఇష్టం లేదు తండ్రి ప్రభా. దేవానైనా మీరు ఒక సమయం అవకాశం ఇస్తున్నారు తండ్రి ప్రభా. వారందరికీ జ్ఞానోదయం కలిగించండి ప్రభా. మేము చేస్తున్న పని మంచిది కాదు అనేటువంటి తలంపు వారి హృదయంలో కలిగించండి నాయన. నీకు విరోధంగా ఏ ఆయుధం వద్దలేదు తండ్రి ప్రభా. దేవానైనా ఏ ఆయుధం వద్దలేదు. నీ యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని ఎవరు ఆపలేరు తండ్రి ప్రభా. ఇది ప్రేమ సామ్రాజ్యం, శాంతి గల రాజ్యం తండ్రి ప్రభా. ఈ శాంతి మాటలు తండ్రి ప్రభా, ప్రపంచానికి వెలుగునిచ్చే మాటలు, ప్రపంచానికి దిశను నిర్దేశించే మాటలు తండ్రి ప్రభా. ప్రపంచాన్ని నడిపించే మాటలు, నీతిగల మాటలు, దయగల మాటలు. ఇలాంటి మాటలను వారు లక్ష్య పెట్టకపోతే తండ్రి ప్రభా రాబోయే ఉగ్రత నుండి వారు తప్పించుకోలేరు తండ్రి ప్రభా. అటువంటి జ్ఞానోదయం వారికి దయచేయండి, మా అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. ఇంతవరకు ఆదరణ తండ్రి ప్రభా
క్రమముగా మర్యాదగా జరిగించినందుకు మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరినీ దీవించి ఆశ్రయించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి అనారోగ్యాన్ని విడుదల దయచేయండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. నీ కృప కలగస్తూ ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి ఒక్క దైవ సేవకుని దీవించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఎన్ని నిందలైనా ఎన్ని శ్రమలైనా భరించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధంగా దయచేయండి ప్రభా. ఇలాంటి తోడేళ్ల లాంటి మనుషులతో మేము జీవిస్తున్నాం తండ్రి ప్రభా. మేము జాగ్రత్తగా ఉండడానికి మా కృప దయచేయండి ప్రభా. దేవనా నీ కృప కలగస్తూ ప్రతి ఒక్కరి చుట్టూ ఉండండి. నీ యొక్క బిడ్డలందరి మీద ఉంచండి ప్రభా. ప్రపంచ దేశస్తులందరి మీద ఉంచండి ప్రభా. దేవనా దీవించి ఆశ్రయించండి. నీ కృప కలగస్తూ మా చుట్టూ ఉంచండి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా చుట్టూ ఉంచండి నాయన. సాతాను అంధకార దురాత్మ శక్తులను మీరే బంధించండి ప్రభా. మీరే లయం చేయండి నాయన. వారి క్రియలకు, సాతాను క్రియలకు నాశనం కలుగజేయండి ప్రభా. దేవనాయన దీవించి ఆశ్రయించండి. మా ప్రభుడు రక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు తెచ్చుము. మానవ స్థలం మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించుము. మన చోదరులను చెక్కగా తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తండ్రి ప్రభువా, ఎవరైతే హింసపడుచున్నారో వారందరికీ, నీ నామమును ఎవరైతే ద్వేషపడుచున్నారో వారందరికీ సదాకాలము తోడేయుడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.